టు మై ఛానల్ #BBblog బై కృష్ణ. సో అందరికీ హ్యాపీ కనుమ. ఇవాళ అందరికి ఎలా స్టార్ట్ అయింది తెలియదు, కానీ నాకు మాత్రం బాగా సరదా తెలియదు. భోగి రోజు ఆఫీస్లో ఒక గొడవ అయింది, అండ్ అదే రోజు ఒక కస్టమర్ డబ్బులు వేస్తే 160 రూపాయలు బొక్క, అంటే వేరే అకౌంట్లోకి వెళ్ళిపోయింది, మైనస్ ఉన్నది. సో నా పండగ అయితే కొంచెం పెయిన్తో స్టార్ట్ అయింది. యూ కాంట్ సే ఎనీథింగ్. యాక్చువల్లీ ఆఫీస్లో గొడవ ఏంటంటే, ఒకడు ఉంటాడు, ఆడికి ఆఫీస్లో అందరిని కమ్మ తెంగడమే పని, మెయిన్లీ నాతో. నేను ఆనేమన్నాను, వాడు మాత్రం నేను అవతో మాట్లాడదా పక్కొచ్చి ఎక్కించడం, మాట్లాడడం చెప్పేది సిల్లిగా ఉంటుంది, కానీ అవతల చేసేది ఎరుపు పనిలో ఉంటాయి. క్లియర్గా చెప్పాలంటే సరే కదని చెప్పి నేను సరించుకున్నాను. కానీ రోజు ఒక పార్సల్ నా ట్రాక్లోకి వేస్తే ఎవరిది అని నీట్గా అడిగా. ఈడిది అని అన్నాడు. ఈడిది అంటే ఆడికి చూపిస్తున్నాడు. నేను 3 times నీట్గా అని అడిగా. నీకు అంత సరదాగా ఉందా అని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళి కాలర్ పడుకొని బయటకు లాగడానికి ట్రై చేసినప్పుడు నన్ను తోసి నన్ను కొట్టాడు. టీఎల్ నుంచి చూస్తూ కూర్చున్నారు, కానీ వాడు చేసిన తప్పు అని ఎవరు మాట్లాడలేదు. అది నేను చేసిన తప్పు అన్నట్టుగా అందరూ చూస్తున్నారు. మా వాళ్ళకి మాట్లాడుతుంటే సరదాగా తీసుకోవాలి అంటే, రోజు వచ్చి నువ్వు ఎరుపుకు అని చెప్తుంటే సరదాగా తీసుకోవాలా? అదే లాజిక్ నాకు అర్థం కాలేదు. అంటే నేను నీ చేసిన చోటు ఎలాగ ఉంటుందో అది అందరూ అలాగే ఉంటారో నాకు తెలియట్లేదు. ఎనీవేస్, బాధతో మొదలైంది, సంతోషంతో ఎంత అవుతామో చూద్దాం. జీవితం ఇప్పుడు ఒకే ఉండదు కదా, ప్రతిసారి సుఖాలు రావు కదా, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మూవ్ ఆన్ అవ్వాలి. నేను శివుడిని ఎక్కువగా నమ్ముతా. తప్పు ఖచ్చితంగా తెలుస్తుంది, ఏం చేస్తాడు తప్పు వాడికి ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే మాట్లాడు, అందులో నా తప్పు కూడా ఉంది, రియాక్ట్ అవ్వను. మా ఊళ్ళలాగా అన్నీ మూసుకుని కూర్చుని ఉండాల్సిందే, నేను కూర్చోలేకపోయాను, అందుకు కాబోయే కాసం అంతే. నేను ఒక మాట చెప్తా, అవతలని తక్కువ చేసి వస్తే తక్కువ ఇది మనమే, ఇది ఫ్యాక్ట్. కుర్రోడు కదా, రక్తం మరుగుతుంది, 21-22 సంవత్సరాలు, ఆ మాత్రం జోష్ ఉంటుంది. ఒకసారి కొంత టైం దాటిన తర్వాత అన్నీ చల్లబడతాయి. ఒకప్పుడు నేను ఎగరలేదేంటి, ఇప్పుడు చల్లవల్లే. అలాగే సిచ్యువేషన్స్ని లైఫ్ టైం డిసైడ్ చేస్తుంది. ఒకసారి తిప్పితే మొత్తం తిరుగుద్ది లైఫ్ గింగరంలాగా. దట్స్ ఇట్. అందరికీ విషెస్ చెప్దామనిసే ఈ వీడియో. మీ పండుగ ఎలా మొదలైంది అనేది కామెంట్ రాయండి. ఓకే, ఎవరిది ఆడరా హీరో కొడుకుదా ఆడమ్మా? అరే నిజం చెప్తున్నా, సినిమా మొత్తంలోనే ఆడు మొత్తం పోషన్ ఆడు తీసుకున్నాడు రా. అది చూసా బిట్ ఉంటుంది, సాంగ్ తర్వాత బిట్ ఉంటుంది. నీ పిల్లంతో చేశాడంటే దాక్కున్నా నవ్వేంద్రా. నేను నిజం చెప్తున్నాను, ఎన్ని సంవత్సరాలకి రా గట్టి నవ్వడం అంటే మా అమ్మ చూసి ఏమైందిరా అంటుందిరా. నిజం చెప్పాలంటే బిట్ హైలైట్ అది, ఫుల్ డామినేషన్. వెంకటేష్ గారిని డామినేట్ చేశాడు సినిమా మొత్తం ఆడే. వెంకటేష్ గారిని డామినేట్ చేసింది ఆడే. రాదు ఛాన్స్ ఎంత ఒకటిది వచ్చి సేమ్ సైజ్ తీసుకో, 2 చెప్పండి. మీ ఇష్టం, అది ఎక్కడ రాదు, అది 10 సైజ్, అది 10 లీటర్ సైజ్, అది ఆ సైజ్కి అదే రేటు. లైట్ వెయిట్ ఉండదండి, అది అంతే, బింది రేట్ అంతే ఉంటుంది. అది మీరు 2 రూపాయలు ఇవ్వాలండి, వాళ్ళకి ఇవ్వాలి మేము. మీరు 2 రూపాయలు ఇస్తే పేరు కావాలంటే తీసుకోండి, లేదంటే మీకు 105కే కదా వేస్తాము. మీకు పేరు వద్దంటే 105కి అయితే వస్తుంది, పేరు లేకుండా తీసుకుని 105. 2 రూపాయలండి అది. తీసుకున్నా ఇది 2
రెండు తీసుకో. ఇది 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 ఎలా తీసుకుందాం లేదంటే వేరే? రెండు కాదు, రెండు రేపాలు మూడు ఉన్నాయి ఈ సైజ్ లో కావాలంటే. మూడు ఒకటే సైజ్ రా. అదే. పెడతాను దానికి ఇవి తులసి మొక్క కింద పెట్టుకోవడానికి ఆ. ఇవే ఉండాలి. మరి ఎక్కువ అంటే ఇంట్లో దీపం పెడుతున్నాము, ఆ పైన సీలింగ్కి నల్లగా అయిపోతుంది, అది మార్చింది. మా ఇంట్లో ఇదే వాడతాం. అది ఎక్కువ 10 नंबर के रोड है ना, దానికి తక్కువ अंजुलम 10 రెండు ఒకటే కదా. गीती आ रहे थे, देखो कौन सी साइड है, ఎక్కువ ఇది వచ్చింది కదా, ये साइड देखो अंदर. రోల్స్ ఎక్కువ పండిగా పొగ ఎక్కువ గాలి ఎక్కువ వచ్చేస్తుంది. ఇలాంటిది ఇంకో పీస్ చూడన్న. ఇలాంటిది ఇంకో అదే లేదన్న, మీరు ఈ రెండు తీసుకెళ్ళి అయితే ఈ రెండు జంగల్ తీసుకోండి. కదా ఇది మరి. జల్ కాదన్న, అది డస్ట్ ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ పక్క, జస్ట్ బయట కవర్ లేకుండా వదిలేస్తాం కదా, అదే అంతే. ఓన్లీ వాట్ ఇదిగోరా. 10 है उसमें, 10 है तो 10 पर నా? నీకు ఓకే అయితే తీసుకో. ఇది జంకు కాదురా, అయితే ఓకే, నీకు ఓకే ఇదిగో. తీసుకో. ఇది జంక్ అయితే ఇలా ఉండదు. ఓకే नंबर. ఇదిగో చూడు, పోయిందా ఇప్పుడు? వేసుకో. అని చెప్పాను, ఫ్రంట్ బ్రష్ చెప్పండి అది. ఆ? బేరం ఆడుతున్నారా? 300 రూపీస్ 280 ఇస్తున్నాం, ఎందుకంటే తక్కువ లేదు. 270 చేసుకున్నాం. బేరం ఏం ఆడుతున్నారండి, ఓకేనా? 270 తీసుకున్నా అంతేనా? ఇంకా రెండు. అది తెలుగు చేసిరా 270. హలో ఏంటి ఇందాక నువ్వు బయటికి వెళ్ళవా? ఇది ఎక్కడ ఉంది? అక్కడ గ్రీన్ ఉంది. ఇక్కడ వెళ్ళు, అక్కడ అందరూ గ్రీన్. బ్లాక్ అండ్ వైట్. కవర్కి 50. ఓకే, ఆటో కానీ గ్రీన్ అయిపోయింది. ఓకే అండి, ఓకే. బతికిపోయావరా? అయిపోతురా. చాయ్ పియ్యంగే. ఏది మారి ఇది మాత్రం మారదు కదా. ఏ? దీని నుంచి స్టీల్ సామాన్ గురించి ఐడియా లేదురా. మమ్మీ అయితే కింగ్ దాంట్లో బేరంలో. ఆ. నేను ఎందుకంటే నేను మండే వెనస్డే థర్స్డే సింగిల్ దీపం, ఆ. మిగతా అన్ని రోజులు డబల్. అర్థమైంది. ఓకే, అరే రుబ్బులో అదే టీ తాగు చెప్పు దాని పవర్ బ్యాంక్ ఉందిరా, దీన్ని తగిలించు. అవ్వాలి. డ్యామేజ్ అయితే చూసా కదా, బాగా ఉంది కదా. అవే ఎస్ఎస్ రా. అదేమన్నా పర్లేదు, ఏమన్నా పర్లేదు వాడివే. అప్పటికే పోగొచ్చిందని మమ్మల్ని అడిగేది. పొగ రాదులే. నువ్వు పొగ ఎందుకు వస్తుంది తెలుసా? అంత నార్మల్ ఉంటే వాడే ఇంకోని ఆ పొగ అంటే ఈజీగా కొనుక్కోవచ్చు అంట దేన్ని. సామాన్లు. ఆ. దరిద్రం రాత్రి రిస్క్ తీసుకోకూడదు, తేడా వస్తే. అది ఏది మహేష్ బాబు గారు యాడ్ ఉంటుంది ఏంట్రా? భయాన్ని వదిలి శిఖరాన్ని తాపు. ఇది ఎలా పడుకోబెట్టానో అదే రేంజ్లో తీసుకెళ్లాల్సి వచ్చిందిరా బండిని. ఇలా తిరిగేదిరా, సింపుల్గా ఇలాగెళ్ళేది, ఇలా తిరిగేది, ఇలా తిరిగేది యూ మళ్ళీ వెంటనే వచ్చేది. అమ్మ కొన్నిసార్లు ఈజీగా సరే బండి తిప్పేస్తున్నాం ఇంటికే. చల్లవండి ఎంతకు మన ఇంటి దగ్గర తీసుకోవచ్చు. వస్తాడు మన పక్క ఏదో కావాలి అన్నది, కనుకోలు రాయో ఏ రాయో చెప్తాను నాకు. సో ఇప్పటిదాకా మీదంతా ఉన్న ఆడియో అంతా మేము టౌన్ హెల్త్ సాధారణంగా మాట్లాడుకునే డిస్కషన్స్ ఇలా ఉంటాయి. నేను పెద్దగా ఇచ్చేయట్లేదు, జస్ట్ ఆ రా అలా పెట్టేసాను అంతే. సో అందరూ కూడా కనుమ హ్యాపీగా జరుపుకుంటారని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ కనుమ, హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. సో అందరికీ ఈ విషయం ఏంటంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టడం మర్చిపోకండి సారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ కృష్ణ.